అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు డొనాల్డ్ ట్రంప్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రంప్ తో ప్రమాణం చేయించారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టగా అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వ్యాన్స్ ప్రమాణం చేశారు. అమెరికా ఫస్ట్ అనేది తన నినాదమన్నారు ట్రంప్. అమెరికాకి స్వర్ణయుగం మొదలైందని చెప్పారు. అమెరికా ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని నిలబడిందన్నారు. అనేక సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొన్నామని తెలిపారు. దేశ సరిహద్దుల రక్షణ ఎంతో ముఖ్యమని, సరిహద్దుల్లో నేరస్తులు చెలరేగిపోతున్నారని, విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రావాలని అన్నారు ట్రంప్. న్యాయ వ్యవస్థని ఇంకా పటిష్టం చేస్తామని ఆయన చెప్పారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటామన్నారు డొనాల్డ్ ట్రంప్. దేవుడి దయతో తుపాకీ కాల్పుల నుంచి బయటపడ్డానన్నారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తామని వెల్లడించారు. గతంలో తుఫాన్లు అమెరికాను అతలాకుతలం చేశాయని, గడ్డు పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డామని గుర్తు చేశారు. దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ విధిస్తామని చెప్పారు. అక్రమ వలసలను అరికడతామని, ఇంట్లోనే క్యాండిల్స్ ని తయారు చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించవచ్చు. అదెలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ట్రంప్ హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ కి శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని మోదీ. తన ప్రియ మిత్రుడు ట్రంప్ కి అభినందనలు. రెండు దేశాల ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం అన్నారు మోదీ. ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందించడానికి మీతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను అన్నారు. ట్రంప్ పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని కోరుకున్నారు మోదీ. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో తొలి రోజున గ్రాండ్ ఇండియా పెవిలియన్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి జయంతి చౌదరి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో సహా ఇతర ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. జ్యూరిక్లో తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు బిడ్డగానే పుడతానన్నారు సీఎం. తెలుగు జాతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఉద్యోగాలు చేయడం కాదు, ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం అవసరం ఉందని, వర్క్ ఫ్రం హోమ్ హబ్గా ఏపీని మార్చేస్తామని తెలిపారు చంద్రబాబు. ఇవాల్టి నుంచి తెలంగాణలో గ్రామ సభలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, కొత్త దరఖాస్తుల కోసం సభలు నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 24 వరకు ఈ గ్రామ సభలు జరగనున్నాయి. కృష్ణా జలాలపై మాజీ మంత్రి హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ పాలనలో కృష్ణా నీటి వాటాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. కేసీఆర్, హరీష్ రావు లిఖితపూర్వకంగా ఒప్పుకున్నారని తెలిపారు. 298 టీఎంసీలకు సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఏపీలో 26 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు. భారీగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సైతం బదిలీ అయ్యారు. సీఎం ఎక్స్ ఒఫీషియో స్పెషల్ సీఎస్ గా సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. సిఆర్డీఏ కమిషనర్ గా కన్నబాబు, ఐటీ కార్యదర్శిగా కాటనేని భాస్కర్, టూరిజం కల్చరల్ స్పెషల్ సీఎస్ గా అజయ్ జైన్ బాధ్యతలు అప్పగించారు. ఇక మున్సిపల్ అడ్మిన్ కార్యదర్శిగా సురేష్ కుమార్, ఎంకే మీనాకు జీఏడీ పొలిటికల్ ముఖ్య కార్యదర్శితో పాటు ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో 1800 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశారన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. తాము 6 నెలల్లో 3750 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశామని తెలిపారు. తమ హయాంలో గ్రామాల రూపురేఖలు మార్చేస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమంటున్నారు గొట్టిపాటి. హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ చంద్రయ్యను సన్మానించారు రాజుబోయిన కుమార్. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ నూతన తెలంగాణ కార్యవర్గ సభ్యులను ఏర్పాటు చేశారు. చైర్మన్ నేమ్ సింగ్, సౌత్ చైర్మన్ సయ్యద్ కాజిం అలీ హష్మి. ఈ కార్యక్రమానికి జస్టిస్ చంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతదేశంలో మానవ హక్కుల గురించి అందరికీ తెలియాలన్నారు చంద్రయ్య. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. ముగింపు వేడుకల్లో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాదులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు సినీతారల కృతి శెట్టి, సంయుక్త మీనన్లు హాజరయ్యారు. కార్యక్రమంలో కళాకారుల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. వేడుకల్ని చూసేందుకు జనం భారీగా తరలిరావడంతో సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం కిక్కిరిసిపోయింది. 2001లో ఫ్లెమింగో ఫెస్టివల్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఆనాటి నుంచి ఈ రోజు వరకు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల శ్రేయస్సే కోరుకుంటుందని చెప్పారు. రాష్ట్రం విడిపోయిన, ఆర్థిక వనరులు లేకున్నా 2014 నుంచి 2018 వరకు టీడీపీ ప్రభుత్వం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్స్ ను అంగరంగ వైభవంగా నిర్వహించిందని తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావన్నారు మంత్రి. వైసీపీ అరాచకాలు చూసి దేశ విదేశాల నుంచి వచ్చే పక్షులు కూడా ఈ ప్రాంతానికి రావడానికి భయపడ్డాయని మంత్రి ఎద్దేవా చేశారు.
కక్ష సాధింపు చర్యలకు తాను వ్యతిరేకమన్నారు జగ్గారెడ్డి. తెలంగాణ ప్రజలకు కక్ష సాధింపు గుణం ఉండదని అన్నారు. వైఎస్, కిరణ్, రోషయ్య రివెంజ్ పాలిటిక్స్ చేయలేదన్నారు. తనకు నష్టం చేసినా తాను ఎవరికీ నష్టం చేయనన్నారు. కానీ రాజకీయ యుద్ధం మాత్రం చేస్తానన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయం చేసిన వాళ్ళు అధికారం పోయిన తర్వాత బాధపడాల్సిందే అన్నారు. తనతో సహా డబ్బులు ముట్టుకోకుండా రాజకీయం చేయని నేత ఎవరూ ఉండరని జగ్గారెడ్డి అన్నారు. పేర్ని నాని ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు. పేర్ని నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలిపింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో A6 గా ఉన్నారు పేర్ని నాని. ఇదే కేసులో ఇప్పటివరకు 10 మందిని రిమాండ్కు పంపారు పోలీసులు. హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రైతు మహాధర్నాకి అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది కోర్టు. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ నల్గొండలో రైతు ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ రైతు ధర్నాకి పోలీసులు అనుమతి నిరాకరించారు. నల్లగొండలో బీఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి ఇవ్వొద్దని మంత్రి కోమటిరెడ్డి పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తమ ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తే ఇప్పుడు తక్కువ ధరకు దళారులు కొనుగోలు చేస్తున్నారన్నారు. మిల్లర్ల దగ్గర కోమటిరెడ్డి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. రైతు భరోసాపై హరీష్ రావు పచ్చి అబద్ధాలు చెబుతుంటే రైతు దీక్షలతో కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తూ షో చేస్తున్నారన్నారు విప్ ఆది శ్రీనివాస్. 10 ఏళ్లు రైతుల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. విద్వేష కథనాల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రాన్ని నలుగురు దోచుకొని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు యథాతథంగా లభ్యమవనున్నాయి. బీర్ల సరఫరా పునరుద్ధరిస్తున్నట్టు యూబీ ప్రకటన చేసింది. ప్రభుత్వంతో చర్చల తర్వాత నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది కంపెనీ. కాళేశ్వరం కమిషన్ ఫైనాన్స్ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చింది. నిర్మాణ సంస్థల్ని కూడా బహిరంగ విచారణకు పిలువబోతోంది. మాజీ ఈఎన్సీలను మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇప్పటిదాకా జరిగిన విచారణ నివేదిక రెడీ చేసిన కమిషన్ నిబంధనలు పాటించకుండా నిధుల విడుదల, కాంట్రాక్టర్లను మార్చినట్లు గుర్తించింది. నిబంధనలు పాటించని అధికారులపై సెక్షన్ 70 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మార్చి లోపు పూర్తి స్థాయి రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వనుంది కమిషన్. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం నిధులు కేటాయించడం శుభ పరిణామం అన్నారు హోంమంత్రి అనిత. గత ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ పరిస్థితి అయోమయంగా ఉండేదన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్రం భారీగా నిధులు మంజూరు చేస్తుందన్నారు. గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ఇప్పుడు పోలీసులు కేసులు త్వరగా పరిష్కరిస్తున్నారన్నారు. ఖైదీలకు కూడా శిక్షలు త్వరగా పడుతున్నాయన్నారు. లోకేష్ ని డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ క్యాడర్ కోరుకోవడంలో తప్పులేదన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. పవన్ ని సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా మేమెదురు చూస్తున్నామని అన్నారు. బడుగు బలహీన వర్గాలు కూడా అదే కోరుకుంటున్నాయని చెప్పారు. అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ఎన్నికలకు వెళ్లారో అదే ఒప్పందం కొనసాగిస్తే మంచిదన్నారు కిరణ్ రాయల్. అనవసరంగా వైసీపీ నేతల మాటలకు ఊపిరి పోయొద్దని సూచించారు కిరణ్ రాయల్. మానసిక ఆరోగ్యం పట్ల ప్రజల్లో సరైన చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి సి పార్థసారథి అన్నారు. ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక చికిత్సాలయంలో డాక్టర్ పి రఘురామరెడ్డి ఎండోమెంట్ ఒరేషన్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి రఘురామరెడ్డి ఎండోమెంట్ ఒరేషన్ అవార్డును సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్కు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్థసారథి ప్రతి 8 మందిలో ఒకరు మానసిక సమస్యతో బాధపడుతుంటారని చెప్పారు. ప్రజలలో భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్టు సంతోష్ నగర్ ఇన్ఛార్జ్ ఏసీపీ మనోహర్ కుమార్ తెలిపారు. సంతోష్ నగర్ ఐఎస్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక ప్రాంతాలలో ర్యాపిడ్ యాక్షన్ బలగాలు, స్థానిక పోలీసులు కలిసి మార్చ్ చేపట్టారు. అసాంఘిక శక్తులకు సహకరించొద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల సమాచారం తెలిస్తే తెలియజేయాలని సూచించారు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో జరిగిన సంక్రాంతి వేడుకలు ముగిశాయి. ఏజెన్సీలో వారం రోజుల పాటు సందడిగా జరిగింది పండగ. పాడేరు మండలం గెడ్డంపుట్టు, లింగాపుట్టు, వణుగుపల్లి పరిసర గ్రామాల్లో గొట్టి పండుగ చేయడంతో ఈ వేడుక ముగిసింది. గ్రామస్తులంతా కలిసి డబ్బులు, బియ్యం సేకరిస్తారు. ఈ పండుగ చివరిలో వచ్చిన వాటితో వంటలు చేసి సహపంక్తి భోజనం చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గ్రామానికి కావాల్సిన పెద్ద మనుషులు, గ్రామ తలారి, పశువుల కాపరి, కమ్మరిని ఎన్నుకుంటారు. వాళ్ళు ఏడాది పాటు కొనసాగుతారు. ఈ సందర్భంగా మహిళలు తింసా నృత్యం చేసి సంబరాలు చేసుకున్నారు. గిరిజనుల ప్రాణాలను ప్రభుత్వం గాలి కొదిలేసిందన్నారు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు. గిరిజనుల మరణాలకు మంత్రులు బాధ్యత వహించాలన్నారు. పాడేరు జిల్లా ఆసుపత్రిలో
వెల్నెస్ క్లినిక్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే. వారం రోజుల వ్యవధిలో చింతపల్లి మండలంలో 3 చనిపోతే కనీసం ప్రభుత్వం దృష్టి సారించలేదన్నారు. అరకులో వైసీపీ గెలుపొందిందని నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆరోపించారు. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాలతో పాటు నిర్మల్ జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కనిష్టంగా ఆదిలాబాద్లో 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2 రోజులుగా చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. గరిష్టంగా మహబూబ్ నగర్లో 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. మోండా డివిజన్ శివాజీనగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ బస్తీవాసులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాసేపు చాయ్ వాలాగా మారిన ఎమ్మెల్యే గణేష్ స్వయంగా కప్పులో చాయ్ పోసి బండి దగ్గర ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, మీడియా మిత్రులకు అందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019 ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ పరువు నష్టం కేసు దాఖలైంది. ఈ కేసులో జార్ఖండ్ ట్రయల్ కోర్టు విచారణని రద్దు చేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించినప్పటికీ తిరస్కరించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో దీనిపై స్టే విధించింది సుప్రీం. తమిళనాడులోని పరందూర్ ఎయిర్పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు టీవీకే చీఫ్ విజయ్. ఓట్ల రాజకీయం కోసం తాను ఇక్కడికి రాలేదన్నారు. రైతుల పోరాటానికి మద్దతుగా వచ్చానన్నారు. తాను అభివృద్ధికి వ్యతిరేకం కాదని, పచ్చని పంట పొలాలు ధ్వంసం చేస్తే ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు. రైతుల ఉద్యమానికి అండగా ఉంటానన్నారు టీవీకే చీఫ్ విజయ్. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కి శిక్ష ఖరారైంది. కోల్కతాలోని సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. మరణించేంత వరకు జైల్లోనే ఉంచాలని సీల్దా కోర్టు ఆదేశించింది. అలాగే బాధిత కుటుంబానికి 17 లక్షల పరిహారం చెల్లించాలంటూ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దోషి సంజయ్ రాయ్కి శిక్ష ఖరారు చేయడానికి ముందు సీల్దా కోర్టు న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్నారు. తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని సంజయ్ రాయ్ తన వాదన వినిపించగా, ఇది అరుదైన కేసని, సంజయ్ రాయ్కి మరణశిక్ష విధించాలని సిబిఐ తరపు న్యాయవాది వాదించారు. ఈ ఘటన అరుదైన కేసు కేటగిరీలోకి రాదు అన్న కోర్టు మరణశిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని తెలిపింది. సీల్దా కోర్టు తీర్పు తర్వాత కోల్కతాలో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. సంజయ్ రాయ్ని ఉరి తీయాలంటూ డిమాండ్ చేశారు. సీల్దా కోర్టు తీర్పుపై హైకోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించారు. కేసుకు సంబంధించి తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్న విద్యార్థులు తమకు న్యాయం కావాలంటూ కోర్టు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీల్దా కోర్టు తీర్పుపై స్పందించారు. ఒకవేళ ఈ కేసు దర్యాప్తు బెంగాల్ పోలీసుల చేతుల్లోనే ఉండుంటే దోషికి మరణశిక్ష పడేలా ప్రయత్నించేవారన్నారు. రాష్ట్ర పోలీసులు విచారించిన ఇలాంటి అనేక కేసుల్లో దోషులకు మరణశిక్ష పడిందని, ప్రస్తుత తీర్పు సంతృప్తికరంగా లేదన్నారు మమతా బెనర్జీ. ఈ కేసును బెంగాల్ పోలీసుల నుంచి బలవంతంగా సిబిఐకి బదిలీ చేశారన్నారు. భారత ఆర్మీకి చెందిన డేర్ డెవిల్స్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కదిలే మోటార్ బైక్లపై హ్యూమన్ పిరమిడ్తో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో డేర్ డెవిల్స్ ఈ అసాధారణ ఘనతను సాధించింది. 20 అడుగుల ఎత్తులో నిర్వహించిన ఈ ఫీట్లో మొత్తం 40 మంది పాల్గొన్నారు. డేర్ డెవిల్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలా మొత్తం 33 ప్రపంచ రికార్డులను సాధించింది. మహాకుంభమేళాలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని ఫైర్ డీజీ అవినాష్ చంద్ర పరిశీలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారని ఫైర్ డీజీ తెలిపారు. విచారణ తర్వాత ప్రమాదానికి అసలు కారణాలు తెలుస్తాయన్నారు. ప్రయాగ్రాజ్ గీతా ప్రెస్ లోని కిచెన్ లో నిన్న సిలిండర్ లీక్ కావడంతో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగింది. మహాకుంభమేళాతో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ కళకళలాడుతోంది. జనవరి 13న మొదలైన ఈ కార్యక్రమానికి 40 కోట్ల మందికి పైగా భక్తులొచ్చి పుణ్యస్నానాలు చేస్తారని అంచనా. ఈ స్థాయిలో భక్తజన సంద్రమైన ప్రయాగ్రాజ్ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాల సృష్టి జరిగిందని తెలుస్తోంది. వివిధ రంగాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఒక సంస్థ ఈ అంచనా వేసింది. లక్నో సూపర్ జైంట్స్ టీం కెప్టెన్ పై క్లారిటీ ఇచ్చింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర వెచ్చించి సొంతం చేసుకున్న రిషబ్ పంత్ని కెప్టెన్గా నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. గతేడాది నవంబర్లో జరిగిన మెగా వేరంలో పంత్ని లక్నో ఏకంగా 27 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. నికోలస్ పూరన్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నట్టు ప్రచారం జరిగినా పంత్ వైపే మొగ్గు చూపింది ఫ్రాంచైజీ.